శాసనసభ్యులు ఆమోదించిన బిల్లులపై రాష్ట్రపతికి గడువు విధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ స్పందించారు. న్యాయస్థానాలు రాష్ట్రపతికి ఆదేశాలు ఇచ్చే పరిస్థితి ఉండకూడదని స్పష్టం చేశారు. శాసనసభ్యులు ఒకటికి 2 సార్లు ఆమోదించిన బిల్లులను గవర్నర్లు ఆమోదం తెలపకుండా కాలయాపన చేయడం, రాష్ట్రపతి పరిశీలనలో ఉన్నవి తీవ్ర జాప్యానికి గురి కావడంపై ఇటీవలే సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ అంశంలో గవర్నర్తో పాటు రాష్ట్రపతికి గడువు విధించింది. గరిష్టంగా 3 నెలల్లోగా ఆ బిల్లులను ఆమోదించడమో తిప్పి పంపించడమో చేయాలని నిర్దేశించింది. న్యాయ వ్యవస్థపై ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. గడువు విధిస్తూ నిర్దేశించినటువంటి సుప్రీంకోర్టు ఆదేశాలకు సంబంధించి ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ పూర్తి వివరాలు అందిస్తారు. కృష్ణ, విజయచంద్రిక భారత న్యాయ వ్యవస్థ లక్ష్యంగా చేసుకుని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి, గవర్నర్లు బిల్లులను ఆమోదించడానికి గడువును నిర్ణయిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఇది చట్టబద్ధం కాదు. అసలు ఇది న్యాయ వ్యవస్థకు అటువంటి అధికారాలు ఎవరిచ్చారు అన్నది కూడా తెలియటం లేదు. అసలు ఇది సుప్రీంకోర్టు దీనిపైన తీవ్ర పదజాలాన్ని కూడా ఆయన వాడారు. రాజ్యసభ ఇంటర్న్స్ 6వ బ్యాచ్ ను ఉద్దేశించి ప్రసంగించినటువంటి ఆయన కోర్టులు రాష్ట్రపతిని నిర్దేశించే పరిస్థితి మనకు ఉండదు. సుప్రీంకోర్టు ప్రత్యేక అధికారాలను ఇచ్చే రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ఈ న్యాయ వ్యవస్థకి 24 గంటల పాటు అందుబాటులో ఉన్నటువంటి ప్రజాస్వామ్య శక్తులపై అన్వాయుధ క్షిపణిగా మారింది అని కూడా ఆయన తీవ్రమైనటువంటి పదజాలాన్ని వాడారు. ఏప్రిల్ 13న ఏదైతే సుప్రీంకోర్టు జస్టిస్ పార్దీవాలా నేతృత్వంలో జస్టిస్ జేపీ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహాదేవన్తో కూడినటువంటి ధర్మాసనం ఏప్రిల్ 13వ తేదీన రాష్ట్రాల గవర్నర్లు పంపే బిల్లుల పైన రాష్ట్రపతి తప్పనిసరిగా 3 నెలలలోపు నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తొలిసారిగా గడువు నిర్దేశించింది. ఆర్టికల్ 201 ప్రకారం రాష్ట్రపతి కూడా జ్యుడిషియల్ రివ్యూ కట్టుబడి ఉండాలని కూడా ఆ తీర్పులో స్పష్టం చేసింది. తమిళనాడు అసెంబ్లీలో పాస్ అయినటువంటి బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్ నెలల తరబడి పెండింగ్ లో పెట్టాలని తప్పడుతూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చినటువంటి ఈ సంచలనమైనటువంటి తీర్పుకు వ్యతిరేకంగానే ఆయన మాట్లాడారు. ఆర్టికల్ 201 ప్రకారంగా ఒక బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి గవర్నర్ పంపినట్లయితే దాన్ని రాష్ట్రపతి ఆమోదించాలి, లేదంటే తిరస్కరించాలి. కానీ రాష్ట్రపతి ఎంతకాలం లోపు నిర్ణయం తీసుకోవాలనేది రాజ్యాంగంలో పేర్కొనలేదు. అంత మాత్రాన రాష్ట్రపతికి పాకెట్ వీటో అధికారం ఉంటుందని అనుకోరాదంటూ కూడా ఆ తీర్పులో చెప్పారు. అయితే ఏదైనా ఒక బిల్లు విషయంలో రాజ్యాంగ భద్రతపై ప్రశ్నలు ఉత్పన్నమైనప్పుడు మాత్రం కార్యనిర్వాహక వ్యవస్థ కోర్టులు పాత్ర పోషించరాదు. ఆర్టికల్ 143 ప్రకారం దాన్ని సుప్రీంకోర్టుకు రెఫర్ చేయాలని చెప్పింది. అయితే తమిళనాడు అసెంబ్లీలో పాస్ చేసినటువంటి 10 బిల్లులను గవర్నర్ పెండింగ్ లో పెట్టారు. దీనిపైనే డిఎంకే సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పుడు అసెంబ్లీ రెండోసారి పంపినటువంటి బిల్లులను గవర్నర్ ఆమోదించాల్సిందని వెల్లడించడం జరిగింది. దీనిపైన ఆయన వ్యాఖ్యానిస్తూ భారతదేశంలో న్యాయ వ్యవస్థ రాష్ట్రపతికి ఆదేశాలు ఇవ్వగలదు అనే పరిస్థితి ఉండకూడదు. ఇది ఎక్కడికి తీసుకెళ్తుంది, దేశంలో ఏం జరుగుతుంది, అలాగే న్యాయమూర్తులు శాసన కార్యనిర్వాహక అధికారాలను చేపట్టడం, సూపర్ పార్లమెంట్ గా వ్యవహరించడం, అదేవిధంగా వాళ్ళకి ఎటువంటి బాధ్యత కూడా లేకపోవడం అన్నది శోచనీయమంటూ ఆయన అనేక ప్రశ్నలను సంధించడం జరిగింది. థ్యాంక్ యూ కృష్ణ.